దేశవ్యాప్తంగా వర్షాలు హడలెత్తిస్తున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. కొన్ని రాష్ట్రాల్లో ఎల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఏపీలో చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ రోనంకి కూర్మానాథ్ సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. చాలా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇక ఏపీలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జీవన్ అందిస్తారు. జీవన్, ఏపీలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? జీవన్, చెప్పండి. జీవన్, అనంతపురంలో వర్షాల ప్రభావం ఎలా ఉంది?